394A. 394A. Authoritative text in the Hindi language. The president shall cause to be published under his authority. ప్రెసిడెంట్ గారు ఆయన అథారిటీ కింద పబ్లిష్ చేయాలి. ఏంటి? ద ట్రాన్స్లేషన్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద హిందీ లాంగ్వేజ్. ఏదైతే ఇంగ్లీష్లో రాశారో మన పెద్దలు, దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసి సైన్డ్ బై ద మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అందరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ అందరూ సైన్ చేయాలి. అండ్ ఇన్కార్పొరేటింగ్ దేరిన్ ఆల్ ద అమెండ్మెంట్స్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ మేడ్ బిఫోర్ సచ్ పబ్లికేషన్. ఏమన్నా ఆ పబ్లికేషన్ కన్నా ముందు ఏమైనా అమెండ్మెంట్స్ జరిగితే అవి కూడా ఇన్కార్పొరేట్ చేయమని చెప్తున్నారు. ద ట్రాన్స్లేషన్ ఇన్ ద హిందీ లాంగ్వేజ్ ఆఫ్ ఎవ్రీ అమెండ్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ మేడ్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఏదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎనీ అమెండ్మెంట్ చేస్తే కనుక అదంతా కూడా హిందీలోకి ట్రాన్స్లేట్ చేయమని చెప్తున్నారు. ద ట్రాన్స్లేషన్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ and of every amendment thereof published under clause 1 shall be construed to have the same meaning as the original thereof. ఈ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు హిందీలో ఏదైనా ఉన్నా సరే అదంతా ఒరిజినల్ అని అనుకోవాలి. అండ్ ఇఫ్ ఎనీ డిఫికల్టీ అరైజెస్ ఇన్ సో కన్స్ట్రూయింగ్ ఎనీ పార్ట్ ఆఫ్ సచ్ ట్రాన్స్లేషన్ ద ప్రెసిడెంట్ షల్ కాస్ ద సేమ్ టు బి రివైజ్ సూటబ్లీ. ఒకవేళ ట్రాన్స్లేషన్లో ఉన్న ఇబ్బందులు వస్తే ప్రెసిడెంట్ గారు దాన్ని రివైజ్ చేయాలి. The translation of this constitution and of every amendment thereof published under this article shall be deemed to be for all purposes the authoritative text thereof in Hindi language. సో ఈ ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత అది అన్ని పర్పస్లకి కూడా హిందీ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్గా కన్సిడర్ చేయాలి. సో ఫైనలీ లాస్ట్ ఆర్టికల్ 305 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే రిపీల్డ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947, repealed Government of India Act of 1935, together with all enactments amending or supplementing the latter act, but not including the abolition of Privy Council Jurisdiction Act 1955. ఇక్కడ ఏమంటున్నారు ఫైనల్గా? The Independence Act 1947 and Government of India Act 1935, together with all enactments are hereby repealed, but not including the abolition of Privy Council Jurisdiction Act. Privy Council ఎప్పుడు అబాలిష్ చేశారు? ఆ ప్రైవీ పర్సెస్ అనేది ఎప్పుడు అబాలిష్ చేశారు? 1971లో అబాలిష్ చేశారు బై 26th Amendment Act 1971. ఇక్కడ మన కాన్స్టిట్యూషన్ రావడం 395 ఆర్టికల్ ప్రకారం ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఆర్ హియర్ బై రిపీల్డ్. అంటే ఆ రోజు నుంచి ఈ కాన్స్టిట్యూషనే మనకి లా ఆఫ్ ద ల్యాండ్. దిస్ ఈజ్ ద లా ఆఫ్ ద ల్యాండ్. దిస్ ఈజ్ సుప్రీం. కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం లా ఆఫ్ ల్యాండ్. అండ్ దేర్ ఫోర్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 were repealed, are hereby repealed. So that's the end of the constitution, my dear friends. Next article కాదు ఇంకా, next video will be schedules. Now I will tell you the constitutional development. Now I will tell you how our constitution was made. Now I will tell you from which countries our constitution has been borrowed. ఏ పార్ట్ ఏది ఇప్పుడు నేను చెప్తాను అనమాట. మీరు కాన్స్టిట్యూషన్ అంతా చూశారు కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నౌ ఐ విల్ టెల్ యూ ద సైలియంట్ ఫీచర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మీరు కాన్స్టిట్యూషన్ అంతా మీ మైండ్లో ఉంది కాబట్టి నౌ యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈజీలీ వెన్ ఐ టెల్ యూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఒక పర్టికులర్ ఇంటర్స్టేట్ ట్రేడ్ ఆస్ట్రేలియాని తీసుకున్నామంటే యూ విల్ బి గెట్ కనెక్టెడ్ ఇమీడియట్లీ. ఓకే, 301 to 307 ఆర్టికల్స్లో ఉన్నాయి కదా. ఫండమెంటల్ రైట్స్ అమెరికాని తీసుకున్నామంటే విల్ గెట్ కనెక్టెడ్. డిపిఎస్పి ఐర్లాండ్. అలాగా నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ వేరియస్ సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ ఇట్ వాజ్ మేడ్, మన కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అసలు ఎలా తయారైంది మన కాన్స్టిట్యూషన్ అనేది నెక్స్ట్ వీడియో షెడ్యూల్స్ చేస్తాను, తర్వాత విల్ గో ఫర్ ఇట్.